క్రైస్తవుల ఆగ్రహ జ్వాల చల్లారలేదు. క్రైస్తవుల ఒక ప్రసంగికులు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై నెలకొన్న అపోహల్ని నివృత్తిపరచాలని బాధ్యతను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణకు క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ కాకినాడ జిల్లా తుని పట్టణంలో క్రైస్తవ సంఘాలు భారీ ప్రదర్శన చేశారు. స్థానిక గొల్ల అప్పారావు సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజ గ్రౌండ్ వరకు కొనసాగింది. మార్గ మధ్యంలో రెవెన్యూ కార్యాలయం వద్ద మానవహారాన్ని నిర్మించి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. సంఘ కాపరులు, సంఘ పెద్దలు, క్రైస్తవ విశ్వాసులు అందరూ ఏకమై ఈరోజు మరణించినటువంటి ప్రవీణ్ పగడాల గారికి సంతాపం, వారి కుటుంబానికి మా తీవ్రమైనటువంటి సంతాపం తెలియచేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వారి మరణం ఒక యాక్సిడెంట్ అని చెప్తున్నప్పటికీ దాని వెనక తప్పనిసరిగా అది ఒక తప్పనిసరైనటువంటి విధంగా అది దర్యాప్తు జరిగించి నిజమైనటువంటి సత్యాలు వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ శాంతి ర్యాలీ అనేటువంటిది జరిపించడం జరిగింది. మరి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు అలాగే యావత్ దేశం ఈ విషయంలో చాలా బాధపడతా ఉన్నారు. కాబట్టి దీనికి బాధ్యత వహించేటువంటి ప్రభుత్వాలు, మరి పోలీసు డిపార్ట్మెంటు దీని విషయంలో ఎంతో శ్రద్ధ వహించి సత్యాలు ముందుకు తీసుకురావాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తాం. నమస్తే అండి. మరి ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ఎంత దౌర్భాగ్యమైన మరణం. ఆయన అంటే హత్య ఉదంతం లాగా మనకి కనబడుతున్నా కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కనీసం ఇప్పటి వరకు బయటికి రానివ్వకుండా ఎంత గందరగోళం సృష్టించి అనుమానాస్పదంగా మమ్మల్ని అందరినీ కూడా ఇలా రోడ్ల మీదకి రావడానికి కారణమయ్యారు. ఇది కూడా మరి గవర్నమెంట్ గుర్తించాలి. ఎందుకంటే ఇంత ఐక్యత క్రైస్తవుల్లో ఇప్పటివరకు మేము కూడా చూడలేదు. ఇంతమంది వేల మంది జనం ప్రవీణ్ పగడాల అన్న గురించి బయటకు వచ్చారు అంటే ఇంకా ఎంతమంది బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా మీరు ఆలోచించాలి. ఇది న్యాయపరమైన మరి చట్టపరమైన మంచి న్యాయం ఈ మృతి విషయంలో జరగకపోతే మాత్రం చాలా మరి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటది. మరి పిఎం గారు, సీఎం గారు అందరూ కూడా ఈ విషయంలో మరి సత్వర చర్యలు చేపట్టి చక్కని న్యాయం ఇవ్వాలని, అలాగే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం యొక్క మరి ఉద్దేశం దేవుడు ఏ విధంగా మరి మనందరి పక్షంగా నెరవేరుస్తారో మనం కూడా ఇంకా వేచి చూడాలి. అనేక మంది వేల మంది ప్రవీణ్లు పుట్టుకొచ్చేలాగా దేవుడు సహాయం చేస్తారు. ఎందుకంటే ఈ భారతదేశాన్ని రక్షణలోనికి నడిపించడం దేవుని యొక్క సంకల్పం. భారతదేశ రక్షణే ఈ యొక్క ప్రవీణ్ పగడాల అన్న యొక్క మృతి యొక్క ఉద్దేశం. సో ఈ యాకోబు చనిపోగానే ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25వ తారీఖున మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త విని క్రైస్తవ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మరి ఆయన మంచి వక్త, అలాగే క్రైస్తవ సమాజానికి విలువైనటువంటి సందేశాలని, దైవ సందేశాలను అందించేటువంటి దైవజనుడు. అంత మాత్రమే కాదు, అపాలజిస్ట్, ధార్మిక గ్రంథాల పట్ల బహు విశ్లేషణ కలిగినటువంటి దైవజనుడు. వారి మరణ వార్త విన్న తర్వాత యావత్ క్రైస్తవ ప్రపంచం, తెలుగు రెండు రాష్ట్రాలు క్రైస్తవ ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తూ ఆయన ఉంటున్న కారణం చేత ఆయన మరణ వార్త విని యావత్ క్రైస్తవ ప్రపంచం దిగ్భ్రాంతికి గురి కాగా ఆ మరణ వార్తను జీర్ణించుకోలేని క్రైస్తవ సమాజం ఈరోజు తుని మండలం పాస్టర్ ఫెలోషిప్లు, సేవకులు, సంఘ సహవాసాలు అన్ని ఈరోజు సంఘీభావం తెలపడానికి నిరసన కార్యక్రమం, ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము అనుమానాస్పద మరణము. అక్కడ కలిగినటువంటి వాతావరణం కానీ మొదట యాక్సిడెంట్ గా ప్రకటన చేసినప్పటికీ అక్కడ దొరికినటువంటి ఆధారాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ సంబంధించిన విషయాలను బట్టి ఇది అనుమానాస్పద మరణముగా క్రైస్తవ సేవకుని యొక్క ఉపదేశాలను
యొక్క ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం కొరకే చింతిస్తూ తుని 3 మండలాలకు సంబంధించినటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ కు సంబంధించిన దైవ సేవకులు అదేవిధంగా విశ్వాసులు కూడా ఈ తుని ప్రాంతంలో శాంతియుత ర్యాలీ జరిగింది. ఒక మత ప్రబోధకుడు మరి అనేకమైనటువంటి డిబేట్లలో పాల్గొన్నటువంటి మేమందరము కూడా ఇష్టపడేటువంటి ప్రేమించేటువంటి వ్యక్తి అయినటువంటి ప్రవీణ్ ప్రగడాల గారు వారు చనిపోవడం మేమందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రమాదవశాత్తు జరిగిందో లేదా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి మరి మతోన్మాదులు వారు పెడుతున్నటువంటి పోస్టులను బట్టి కొన్ని సందర్భాల్లో ఇది మరి వారు చేసినటువంటిది హత్య అనేటువంటిది కూడా మాకు అది ఒక కారణంగా కనబడుతుంది. దీన్ని మరి ప్రభుత్వం వారు దీనిపై సరి అయినటువంటి దర్యాప్తు చేసి తగిన రక్షణ క్రైస్తవులకు రాబోయేటువంటి కాలంలో కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది కాలంగా క్రైస్తవ దైవ సేవకులపై అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అయినా మేము శాంతియుతంగా వాటన్నిటినీ కూడా తట్టుకుంటున్నాం.